ఇక్కడ క్వశ్చన్ ఇట్స్ ఓన్లీ థ్యాంక్ గివింగ్ మీటింగ్. యాక్చువల్గా క్వశ్చన్స్ కూడా ఏమి లేవు. యూ హ్యావ్ మేడ్ ఏ క్వశ్చన్లెస్ సక్సెస్. ప్రశ్నిస్తానికి కూడా ఏం లేదు. థ్యాంక్ యూ. ద వే యూ పీపుల్ గివెన్ ద సక్సెస్ ఈజ్ రియల్లీ ఫ్యాంటాస్టిక్. ఐ రియల్లీ కంగ్రాచులేట్ ద డైరెక్టర్స్ ఆఫ్ సచ్ ఏ లవ్లీ పర్సన్, సచ్ ఏ. ఎందుకంటే దీని మీద ఆయనకున్నటువంటి గ్రిప్ కంగ్రాచులేట్ చేయడం తప్పితే ఐ డోంట్ హ్యావ్ ఎ క్వశ్చన్. రియల్లీ హ్యాట్స్ ఆఫ్ టు యూ సార్, డైరెక్టర్స్ ఆఫ్. అలాగే ఎవ్రీబడి, అంటే ప్రతి పాత్రకి ఒక అద్భుతమైన పర్పస్ ఉంది సినిమాలో. ఆ పర్పస్ఫుల్గా చేశారు. కొన్ని ఉంటాయి ప్రతి సినిమాలో ఉండేవి, మీరే అన్నారు కొన్ని ఉన్నాయి. కొంత లెంగ్త్ పాయింట్ ఆఫ్ వ్యూలో వాటిలో కొన్ని ఉన్నాయి. ఇవే మేము రివ్యూస్లో చెప్పాం. సినిమా చాలా బాగుంది, అందరూ గొప్పగా నటించారు. ఏ పాయింట్ ఆఫ్ వ్యూలో చూసుకున్నా కూడా వంక పెడతానికి వీల్లేదు. కొన్ని లెంగ్త్లు ఉన్నాయి ఫైట్స్ విషయంలో, వాటిల్లో అవి ట్రిమ్ చేసుకుంటే సరిపోతుంది అనేటువంటి రివ్యూసే మేము ఇచ్చాం. కానీ ఎంత తీసుకున్నావురా, నాకు మీరు ఎంత ఇచ్చారు విష్ణు, వాట్ ఈస్ దట్ యూ హ్యావ్ పెయిడ్ మీ? టీడీఎస్ కట్ చేసి ఇచ్చారా, కట్ చేయకుండా ఇచ్చారా? దట్ ఈస్ వాట్ ఐఎమ్ ఆస్కింగ్ యూ. ఇట్ ఈస్ ద కిల్లింగ్ ద మొరల్ ఆఫ్ ద మీడియా. మాకు వస్తున్నటువంటి కొన్ని రివ్యూస్ కింద, మేము ఇచ్చినటువంటి రివ్యూస్ కింద వస్తున్నటువంటి కామెంట్స్, రియల్లీ నేను ఫ్రమ్ ద బాటమ్ ఆఫ్ మై హార్ట్ ఐఎమ్ టెల్లింగ్ టు ద ఎంటైర్ మీడియా ఆల్సో, అండ్ ఆల్సో టు ద ట్రాలర్స్ ఆల్సో, ఐ వుడ్ లైక్ టు సే వన్ థింగ్. మీడియా ఒక మంచి సినిమా వచ్చినప్పుడు హౌ ద మీడియా ఈజ్ స్టాండింగ్ బిహైండ్ ఎ ఫిలిం, హౌ ద మీడియా ఈజ్ సపోర్టింగ్ ద ఫిలిమ్స్ అనేటువంటి ఒక మంచి వాతావరణాన్ని మేము ఎలా సపోర్ట్ చేస్తున్నామో మెయిన్ స్ట్రీమ్ మీడియా అనేటువంటిది అందరికీ తెలుసు. కానీ అలాంటి మీడియా ఇచ్చినటువంటి రిపోర్ట్స్ కింద, వాటి ఇచ్చినటువంటి రివ్యూల కింద ఎంత తీసుకున్నారు మీరు, ప్యాకేజ్ ఎంత ముట్టింది అనేటువంటి ఎదవ కామెంట్లు చేస్తున్నటువంటి ఎదవలకి, ఎందుకంటే ఈ మాట ఎందుకు మాట్లాడాల్సి వస్తుంటే చాలా బాధగా ఉంది. 3-5 సంవత్సరాల పాటు ఒక సినిమా కోసం కష్టపడి ఎన్నెన్నో శ్రమ కోర్చి, ఎంతో వ్యయప్రయాసలు కోర్చి, త్రూ అవుట్ ద ఫిలిం, త్రూ అవుట్ ద 5 years ఆఫ్ టైంలో ఎంతో ట్రాలింగ్కి గురై వాళ్ళు. ట్రాలింగ్ ఏంటి అసలు, సినిమాల మీద ఆ ట్రాలింగ్ ఏంటి, వ్యక్తుల మీద ఈ ట్రాలింగ్ ఏంటి, వాళ్ళ వ్యక్తిత్వాన్ని ఈ విధంగా కిల్ చేయటం ఏంటి, రివ్యూని మంచి సినిమాని ఎంకరేజ్ చేసిన మా మీద ఇలాగా బురద చల్లటం ఏంటి, ఆల్ దిస్ నాన్ సెన్స్ బి స్టాప్డ్. ఇలాంటి ఒక నాన్ సెన్సికల్ ఏంటంటే ఎలా చెప్పాలంటే, ఎలా తయారైందంటే సోషల్ మీడియా అనేటువంటిది, మంచిని గురించి మంచి చెప్పినా సరే ఆ మంచి మీద కూడా బురద చల్లి, ఆ వ్యక్తుల మీద బురద చల్లి, ఎవరి వ్యక్తిత్వాన్ని ప్రశాంతంగా ఉండనిటువంటి వాతావరణం ఉంది. కాబట్టి ఐఎమ్ రిక్వెస్టింగ్ ద ట్రోలర్స్ అండ్ ఎవ్రీబడి, ఒక మంచి సినిమాకి మేము చేసిన మంచి మీడియా చేసినటువంటి దీన్ని, ఆ మంచిని మీరు అభినందించకపోయినా పర్లేదు, మా మీద బురద చల్లకండి, చేసిన వాళ్ళ మీద, వాళ్ళ ప్రయత్నం మీద బురద చల్లదని చెప్పి ఐఎమ్ రిక్వెస్ట్ చేస్తున్నాను సార్. దట్ ఈస్ వాట్ ఐ వుడ్ లైక్ టు సే, దట్స్ ఆల్. ఐ డోంట్ హ్యావ్ ఎనీ క్వశ్చన్స్ టు దీంట్లో రైజ్ చేసి క్వశ్చన్ చేయాల్సినటువంటి ఏమీ లేవు, ఆక్షేపించాల్సినటువంటి ఏమీ లేవు. చక్కని సినిమా తీశారు, ఒక భక్తిరస ప్రధానమైన సినిమా తీశారు. ఎలాంటి నెగిటివ్ కంటెంట్, నెగిటివ్ ఎలిమెంట్స్ ఉన్నటువంటి సబ్జెక్ట్ కాదు ఇది. అలాంటి సినిమా తీసినా కూడాను, ఇంత కష్టపడి తీసినా కూడా బురద చల్లుతూ ఉంటే వ్యక్తుల మనసులు ఎంత కఠినంగా, ఎంత దుర్మార్గంగా తయారవుతున్నటువంటి దానికి ఇది ఒక నిదర్శనమని నేను ఫీల్ అవుతున్నా, బాధపడుతున్నా. దట్స్ ఆల్. సార్ విష్ణు గారు.